అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను గ్రిడ్ ఆర్ట్ మెథడ్ యూస్ చేసి ఒక పోర్ట్రేట్ అయితే డ్రా చేస్తున్నాను. ఆ పోర్ట్రేట్ ఏంటో కాదు, విరాట్ కోహ్లీ పిక్ అనమాట. విరాట్ కోహ్లీ పిక్ ఒకటి నేను చూస్ చేసుకుని దాన్ని గ్రిడ్ ఆర్ట్ యాప్లో ఎడిట్ చేసుకుని ఒక ప్రింట్ అయితే తీయించుకున్నాను. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు చాలా యూజ్ అయింది గ్రిడ్ ఆర్ట్ మెథడ్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2-3 టైమ్స్ గ్రిడ్ ఆర్ట్ మెథడ్ ట్రై చేశాను. బట్ అప్పుడు నేను ఫోన్లో చూసి డ్రా చేశాను. దానికన్నా ఎప్పుడైతే ప్రింట్ తీయించుకుని డ్రా చేశానో అప్పుడు నాకు పర్ఫెక్షన్ ఎక్కువ అనిపించింది. సో బిగినర్స్కి నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, ప్రింట్ తీయించుకోండి. ప్రింట్ తీయించుకుని ఆ ప్రింట్లో ఎలాగుందో గ్రిడ్ లైన్స్ మీరు ఎలా ఎడిట్ చేశారో ఆ ప్రింట్లో వస్తుంది కదా, ఫస్ట్ ఆ ప్రింట్లో చూసి ఆ లెంత్ విత్ మెజర్ చేసుకుని మీరు A4 షీట్ మీద డ్రా చేసుకోండి. నీట్గా మెజర్ చేసుకుని ఆ మెజర్ థింగ్ కరెక్ట్గా మీరు A4 షీట్ మీద డ్రా చేసుకోండి. నేను అలాగే నా గ్రిడ్ లైన్స్ డ్రా చేసుకున్నాను. అండ్ ఆ రోస్ కాలమ్స్కి నెంబర్స్ ఇచ్చుకున్నాను. ప్రింట్లో కూడా నేను నెంబర్స్ ఇచ్చుకున్నాను, సో దట్ మనకి ఈజీగా తెలుస్తుంది ఐ ఎక్కడుందో అని. అంటే ఐ అనే కాదు, ఐ నోస్ ఆర్ ఇయర్. నాకైతే ఐ అనేది 3rd Roman 4th కాలమ్ దగ్గర ఉంది. సో అక్కడ నేను దాన్ని చూస్ చేసుకుని డ్రా చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే డ్రా చేసేటప్పుడు మీరు నార్మల్ పెన్సిల్ లేదా HB పెన్సిల్ యూస్ చేయండి. సో మనకి ఎందుకంటే పోర్ట్రేట్ కానీ ఏదైనా పెయింటింగ్ కానీ ఒక పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి అవుట్లైన్ అనేది చాలా లైట్గా ఉండాలన్నమాట, డార్క్గా గీయకూడదు. సో ఎవ్రీథింగ్ మీరు ప్రింట్ ఏ పిక్ తీయించుకున్నారో ఆ పిక్లో చూసుకుని ఆ ఐ ఎక్కడుంది, ఏ రో ఏ కాలంలో ఉంది, ఆ నోస్ ఎక్కడుంది, ఎవ్రీథింగ్ మెషర్ చేసుకొని క్లియర్గా డ్రా చేయడం స్టార్ట్ చేయండి. ఎవ్రీథింగ్ అక్కడ ఎలా కర్వ్స్ ఉన్నాయో అలాగా ఫస్ట్ సింపుల్గా డ్రా చేయడం స్టార్ట్ చేయండి. అండ్ నేను ఇక్కడ నోస్ కోసం నాకు 2 బాక్సెస్లో నాకు మిడిల్లో వచ్చింది నోస్. ఎక్కడొచ్చిందో నాకు పర్ఫెక్ట్గా తెలియలేదు. అందుకే నేను ప్రింట్లో డ్రా చేసుకున్నాను. డయాగ్నల్ లైన్స్ డ్రా చేసుకుని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో కరెక్ట్గా చెక్ చేసుకుని అప్పుడు డ్రా చేశాను. అలాగే మనకి ప్రింట్ తీయించుకోవడం వల్ల చాలా సింపుల్ వేలో మనం పోర్ట్రేట్ అనేది డ్రా చేయొచ్చు అనమాట, పోర్ట్రేట్ అవుట్లైన్ అనేది. సో నేను మెజర్ చేసుకుని క్లియర్గా నాకు ప్రింట్లో అయితే ఎలాగ కర్వ్స్ వచ్చినాయి, నోస్ ఎలాగ వచ్చింది, ఐస్ నుంచి మనకి ఐబ్రో ఎలా వచ్చింది, ఇలా సింపుల్గా ప్రింట్లో ఎలాగుందో అలా చెక్ చేసుకుంటూ డ్రా చేయడం స్టార్ట్ చేశాను. కంప్లీట్గా దాని ఫేస్ షేప్ అండ్ ఐ ఎవ్రీ రో కాలం చెక్ చేసుకుంటూ ప్రింట్లో ఏ రో ఏ కాలం దగ్గర కర్వ్ వచ్చింది, ఏ కాలం దగ్గర మనకి పర్ఫెక్ట్గా స్టాప్ అయింది అనేది కంప్లీట్గా చెక్ చేసుకుంటూ నేను డ్రా చేశాను. ఇక్కడ నాకు ఫేస్ దగ్గర క్లియర్గా నాకు షేప్ కోసం ఫస్ట్ నేనైతే స్కేల్ యూస్ చేసి నార్మల్ లైన్స్ గీసుకున్నాను. తర్వాత రఫింగ్ కింద పెన్సిల్తో కర్వ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి షేప్ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇలా సింపుల్ టిప్స్ లైక్ రో కాలం చెక్ చేసుకోవడం, లైట్గా డ్రా చేయడం, పర్ఫెక్ట్గా ప్రింట్లో ఎలా ఉందో అలా డ్రా చేయడం, ఇలా చిన్న సింపుల్ టిప్స్ ట్రిక్స్ యూస్ చేసి అవుట్లైన్ అనేది డ్రా చేయండి. నేనైతే నా కంప్లీట్ అవుట్లైన్ లైట్గా ఎవ్రీ కాలం రో చెక్ చేసుకుంటూ ప్రింట్లో ఎలా ఉందో అలా ప్రతిదీ మార్క్ చేసుకుంటూ డ్రా చేశాను అనమాట. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఎవ్రీథింగ్ మీరు ప్రింట్లో ఎలాగుందో అలాగా ఎవ్రీథింగ్ ఎక్కడ ఏ రో ఏ కాలంలో పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని డ్రా చేయండి. బిగినర్స్కి గ్రిడ్ ఆర్ట్ అని చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. నేను అవుట్లైన్ అంతా డ్రా చేసుకున్నాక పర్ఫెక్ట్గా వచ్చిన లేదా లైట్గా డ్రా చేసుకుంటూ షేప్ అంతా పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఎవ్రీథింగ్ లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హెయిర్ ఎవ్రీథింగ్ నీట్గా చెక్ చేసుకుంటూ సింపుల్గా మీరు కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. నాకు టైం ఎక్కువే పట్టింది, నేను క్లియర్గా చెప్తున్నాను. పోర్ట్రేట్స్లో మనకి టైం ఎక్కువ పడుతుంది, డోంట్ వరీ. సింపుల్గా ఫస్ట్ డ్రా చేసుకోండి. నాకు ఫేస్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నెక్ నుంచి మాకు షోల్డర్ కంప్లీట్గా డ్రా చేసుకుని నాకు ప్రింట్లో ఎలా ఉందో అలాగ కంప్లీట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది టీషర్ట్ ఎవ్రీథింగ్. దట్ మీన్స్ అవుట్లైన్ వచ్చింది నాకు, టీషర్ట్ అవుట్లైన్ ఆ పిక్లో ఆ టైప్ నేను డ్రా చేసుకున్నాను. క్లియర్గా డ్రా చేసుకుని నాకైతే అవుట్లైన్ పర్ఫెక్ట్గా వచ్చింది.
ఫేస్ అవుట్లైన్ అనేది. సో ఇప్పుడు నేను దీనికోసం పెన్సిల్స్, డ్రాయింగ్ పెన్సిల్స్ హెచ్బి, 2B అండ్ 4B, 6B అండ్ పెన్సిల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ పెన్సిల్స్ అయితే తీసుకున్నాను నేను. ఆ పెన్సిల్స్ చూసేసి ఇప్పుడు షేడింగ్ అయితే చేద్దాం అనుకున్నాను. షేడింగ్ చేసే ముందు ఫస్ట్ గ్రిడ్ లైన్స్ రఫ్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అవుట్లైన్ అనేది వచ్చింది. సో నో యూజ్ ఆఫ్ గ్రిడ్ లైన్స్ అనమాట. గ్రిడ్ లైన్స్ రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసేసుకుని బ్లెండింగ్ స్టంప్ లేదా ఇయర్ బడ్ ఏదో ఒకటి యూస్ చేసి నీట్గా అవుట్లైన్ డ్రా చేసుకుంటూ అండ్ బ్లెండ్ చేయడం స్టార్ట్ చేయండి. బ్లెండ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డార్క్ ఏరియాస్ ఎక్కడున్నాయో అక్కడ బ్లెండ్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఫేస్ డార్క్ ఏరియాస్ ఐస్ అనమాట. నేను పిక్ ఒకసారి చూపిస్తాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే నాకు రైట్ సైడ్ పార్ట్ పిక్లో షేడ్ అనేది డార్క్ షేడ్ వచ్చింది. సో నేను అలాగే ఇక్కడ ఇటు సైడ్ మా పిక్లో రైట్ సైడ్ డార్క్గా ఉన్న షేడ్ మొత్తం నీట్గా నేనైతే 4B, 6B మాత్రమే యూస్ చేశాను ఇక్కడ డార్క్ ఏరియాస్కి. అంతకుమించి ఎక్కువ డార్క్ తీసుకోలేదు, ఎందుకంటే ఇట్స్ ఫేస్ షేడింగ్ కాబట్టి మనకి అంతకుమించి డార్క్ అక్కర్లేదు. సో 4B లేదా 6B యూస్ చేస్తూ షేడింగ్ అయితే డ్రా చేసుకోండి. నేను నోస్ ఆ ఏరియా మొత్తం ఫస్ట్ క్లియర్గా షేడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. క్లియర్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. నో నీడ్ టు హరీ, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ చిన్న పార్ట్ అంటే ఎవ్రీ స్మాల్ పార్ట్ని కూడా నీట్గా షేడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎవ్రీ స్టెప్ బ్లెండ్ చేసుకుంటూ ఫస్ట్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని నెక్స్ట్ బ్లెండ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళాను అనమాట. మీకు ఇక్కడ టైం ఎక్కువే పడుతుంది షేడింగ్కి. అవుట్లైన్ కన్నా షేడింగ్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో నో నీడ్ టు వరీ, టైం ఎక్కువ పడితే ఇంకా మీకు అవుట్పుట్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో హరీ లేకుండా సింపుల్గా షేడింగ్ అనేది స్మాల్ స్టెప్స్ కింద చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఎక్కడైతే మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ పక్కన వచ్చినాయో ఫస్ట్ డార్క్ షేడ్ చేసేసి నెక్స్ట్ లైట్ షేడ్ కూడా చేసేసి ఆ రెండు బ్లెండ్ చేయడానికి మళ్ళీ ఒక నార్మల్ బ్లెండింగ్ స్టంప్ కానీ లేదా ఇయర్ బడ్ కానీ నీట్గా తీసుకుని బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేస్తే మనకి మొత్తం ఏరియా అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. షేడింగ్ చేసినప్పుడు ఎవ్రీ సింపుల్ స్టెప్, సింపుల్ ట్రిక్ ఏంటంటే బ్లెండింగ్ స్టంప్ మీరు ఎప్పుడైతే డార్క్ ఏరియా షేడ్ చేసేసాక అండ్ లైట్ ఏరియాకి వెళ్తున్నారో అప్పుడు ఒకసారి స్టంప్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడమో లేదంటే దాని సైడ్ మార్చడమో చేస్తే మనకు కొంచెం వేరియేషన్ అంటే లేదంటే స్టంప్ మీరు ఇప్పుడు డార్క్ ఏరియాలో చేసి వెంటనే లైట్ ఏరియాలో పెడితే అది కూడా డార్క్ అయిపోతుంది. సో సింపుల్గా దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుని లైట్ ఏరియాకి వస్తున్నప్పుడు డార్క్ ఏరియా అయ్యాక క్లీన్ చేసుకుని అండ్ నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. రైట్ సైడ్ అయితే కంప్లీట్ చేసుకుని నోస్ పార్ట్కి వెళ్ళాను. మనకి పిక్లో వెరీ ఇంపార్టెంట్ ఐస్ అండ్ నోస్ అనమాట. అవి ఒక్కో పిక్లో ఒక్కొక్క డిఫరెంట్ వేరీ అవుతాయి అనమాట. సో సింపుల్గా పిక్లో ఎలా ఉందో అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ డ్రా చేయండి. అండ్ ఇక్కడ నాకు ఒక పార్ట్ అనేది అయిపోయింది షేడింగ్. సో ఇప్పుడు నేను ఒక పేపర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వైట్ పేపర్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే మనకి సింపుల్ అంటే మళ్ళీ ఆ షేడ్ అనేది రఫ్ అవ్వకుండా మీ చేతికి అనుకోకుండా మళ్ళీ ఆ పేపర్కి అనుకోకుండా అలా డిస్టర్బెన్స్ అండ్ మధ్యలో మీరు చేతికి అనుకున్న మళ్ళీ పేపర్కి అనుకుంటే మొత్తం పేపర్ అంతా వాస్ట్గా తయారవుతుంది. సో సింపుల్గా ఒక పేపర్ యూస్ చేశానంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో నేను నా లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా షేడ్ చేసేసుకుంటున్నాను. ఈ రైట్ సైడ్ ఎలాగో సింపుల్ టిప్స్ యూస్ చేసి సింపుల్గా డార్క్ ఏరియా ఫస్ట్ చేసుకుని అండ్ నెక్స్ట్ లైట్ ఏరియాకి వెళ్ళడం అలా సింపుల్గా నేనైతే నా షేడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. డోంట్ బి హరీ, స్లోగానే అవుతుంది. అండ్ హెయిర్ పార్ట్కి వచ్చేసరికి డార్క్ షేడ్ 8B, 10B యూస్ చేయండి. డోంట్ వరీ, నేను ఇక్కడ వీడియో అయితే కట్ అయిపోయింది కానీ హెయిర్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ కలర్ యూస్ చేయండి. డార్క్ కలర్ యూస్ నేను బ్యాక్గ్రౌండ్కి చార్కోల్ పెన్సిల్ డార్క్ షేడ్ యూస్ చేశాను అనమాట. సింపుల్గా మీ పోర్ట్రేట్ అయితే షేడింగ్ దగ్గరికి కంప్లీట్. ఫేస్ షేడింగ్ ఎలా చేసుకున్నాను, నెక్ షేడింగ్ అలాగే చేసుకున్నాను నేను. అండ్ డార్క్ ఏరియాస్లో డార్క్ కలర్ యూస్ చేశాను. డార్క్ కలర్ అయితే యూస్ చేసి డ్రా చేయండి.
అక్కడ కూడా డార్క్ ఏరియాస్లో డార్క్ షేడ్ చేసాక సింపుల్గా బ్లెండ్ చేసుకుని నీట్గా పెట్టుకోండి. అండ్ వెనక బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి నేను డార్క్ కలర్ యూస్ చేశాను. వీడియో కట్ అయిపోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేదు. బట్ సింపుల్ టిప్స్ ఏవైతే చెప్పానో అవి యూస్ చేసి ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.